నమస్కారం, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరు సమీపంలోని జాతీయ రహదారి కోడల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం. లారీని మరో లారీ ఢీకొనడంతో డ్రైవర్ క్లీనర్కు గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ మనోజ్ కుమార్. గోశాలపై తప్పుడు ప్రచారం చేసేవారు శిక్ష అనుభవించాల్సిందే. తిరుపతిలోని గోశాలను పరిశీలించిన అనంతరం మాట్లాడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. లోకాల్లో తేడాలుంటే కేసులు తప్పవు. వాకాడు మండలం నెల్లిపూడి సమీపంలో ఉన్న అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద చేపల అమ్మకాలపై తనిఖీలు చేపట్టిన లీగల్ మెట్రల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వర్. విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు. సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా నాయుడుపేటలో అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని మాట్లాడిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాలెం కోడల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు ఢీకొన్న సంఘటనలో 2కి తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాలెం కోడల ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుండి చెన్నైకి మిర్చి లోడుతో వెళ్తున్న లారీని వెనుక వైపు నుండి మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఢీ కొట్టిన లారీలో ఉన్న డ్రైవర్ క్లీనర్కు తీవ్ర రక్త గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాతులను చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని గ్రామీణ ఎస్ఐ మనోజ్ కుమార్ పరిశీలించి వివరాలు ఆరా తీశారు. రోడ్డు ప్రమాదంలో లారీలోని మిర్చి బస్తాలన్నీ రహదారిపై పడిపోయాయి. కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వాకాడు మండలంలోని నెల్లిపూడి పంచాయతీ పరిధిలో ఉన్న అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చేపల అమ్మకాలపై గూడూరు డివిజన్ లీగల్ మెట్రల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వర్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారం సముద్ర తీర ప్రాంత జాలరు తీసుకొచ్చిన సంపదను విక్రయిస్తున్నారని, అయితే దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు బయట నుండి వచ్చి చేపల వ్యాపారం చేస్తున్నారన్నారు. కేజీపై 100 గ్రాములు అదనంగా ప్రజల నుండి వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో 4 మిషన్లు పట్టుకుని వారిపై కేసులు నమోదు చేశామని ఆయన వివరించారు. రొటీన్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు మన వాకాడు పైన ఫిష్ దండాస్ అందరూ ఎక్కువ పార్ట్ చేస్తున్నారని కంప్లైంట్ రావడంతో మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము ఇన్స్పెక్ట్ చేశాను. నేను మా టీంతో ఇన్స్పెక్ట్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు 4 ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్స్, ఒక 3 సిఎన్డీ వెయిట్స్ అన్ని చెక్ చేసినా కూడా అందరూ వాటిలో కిలో 100 గ్రాములు తేడా పెట్టుకొని కస్టమర్కి షార్ట్ డెలివరీ చేస్తున్నారు. సో వాటిపైన కేసు రిజిస్టర్ చేస్తున్నాను. సో మీ అందరూ కస్టమర్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కొనే ప్రతిసారి కూడా వాళ్ళు వాడే మీకు వెండర్స్ వాడే ప్రతి మిషన్కి కూడా స్టాంపింగ్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి ముద్ర ఉందా లేదా, స్టాంపింగ్ సర్టిఫికేట్ స్టాంపింగ్ సీల్ ఉందా లేదా చూసుకొని ఒకసారి వెరిఫై చేసుకోండి. సీలు లేకపోతే మాత్రం అలాంటి కస్టమర్లు అలాంటి ట్రేడర్ దగ్గర మీరు కొనొద్దు. సో వాళ్ళు స్టాంపింగ్ చేసుకుని కొంటామని చెప్పండి. ఎందుకంటే ఒకసారి మీరు స్టాంపింగ్ చేస్తున్నామంటే దాన్ని కరెక్షన్ చేసి మా టెస్ట్ పెడితే కరెక్ట్గా కంపేర్ చేసి కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే సర్టిఫికేట్ ఇస్తాము. సో అది కస్టమర్కి ఈజీగా ఉంటుంది. అట్లా కాకుండా మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా, ఎలాంటి కంప్లైంట్ ఉన్నా కూడా మీరు చెప్పిన ట్రేడర్ చిన్నకపోవడం జరిగినా కూడా మా నెంబర్ కానీ మీరు నా పర్సనల్ నెంబర్ కానీ మీరు కాల్ చేయొచ్చు. నా పర్సనల్ నెంబర్ వచ్చేసి 9700440176 అండి. సో మీరు దినం జరిగే రోజు ముందు చెప్పామంటే మేము కంపల్సరీ ఇక్కడ అటెండ్ అవుతాము. గోశాలపై గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్న వారు శిక్ష అనుభవించక తప్పదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుపతిలోని గోశాలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుపతిలోని గోశాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులు తదితరులతో కలిసి పరిశీలించారు. గోశాలలో ఆవులకు అందించే దాణా వంటి వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ, కొందరు పిల్లు వేస్తామంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారని, వైకాపా నేతల బెదిరింపులకు ఇక్కడెవరూ భయపడరని తెలిపారు. పింక్ డైమండ్ పై
ఓ పెద్ద మనిషి పిల్లి వేశారని, అది ఇప్పటి వరకు ఏమైందో తెలియలేదన్నారు. 5 ఏళ్లలో టీటీడీ నిధుల స్వాహాపై పిల్లి వేయాలని, 5 ఏళ్లలో తిరుమలలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. వైకాపా హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారని, గోశాలలో గోవులను ఒంగోలుకు తరలించి కమిషన్లకు అమ్మేశారని ఆయన ఆరోపించారు. మాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది, ఇన్ని అవకతవకలు జరిగాయా. వాళ్ళు గోవులకి గడ్డి పెట్టలేదు కదా 5 ఏళ్లలో, వీళ్ళు తినేసారు ఆ గడ్డిని. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఆవులందరినీ పోయి ఒంగోలు అమ్ముకున్నారు. ఇది ఏమని అడిగితే వీళ్ళని కూడా లోపల రానియట్లేదు. ఎంత విడ్డూరంగా ఉందంటే ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఏదో దెయ్యాలు వేదాలు అల్లేసి వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అనేది ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఓకే, చేసుకొని భగవంతుడు ఉన్నాడు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష డెఫినెట్గా అనుభవించాలి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి, మేము ఆ పిల్లు వేస్తాం, ఈ పిల్లు వేస్తాం, అది వేస్తాం, ఇదే. ఎవరికైనా రైట్ ఉంది, ఎక్కడికైనా ఏ కోర్టుకైనా పోవచ్చు, మేమేం కాదనిలే, మేమేం ఆపలేము, మేము వద్దని కూడా చెప్పలేము. గతంలో కొంతమంది పెద్ద మనుషులు పింక్ డైమండ్ మీద వేశారు సుప్రీంకోర్టులో, మరి అదేమైందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు గోవుల మీద వేస్తారండి. నేను రిక్వెస్ట్ చేసేది ఆ పెద్ద మనిషిని ఒకటే, ఓకే మీరు వేయండి, గత 5 ఏళ్లలో టీటీడీ నిధులు ఎట్లా స్వాహా చేశారో ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసి పిల్లేయండి, మేము సహకరిస్తాం. విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు అని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేటలోని అన్నా క్యాంటీన్ వద్ద సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు మరికొందరు హాజరయ్యారు. రాజా గారు వైఎస్ఆర్సీపీ లీడర్ మండలం ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో మన ఎమ్మెల్యే గారి సమక్షంలో జాయిన్ అవుతా ఉన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1978లో 25వ ఏట ఆ వయసులోనే రాజకీయ ప్రవేశం చేసి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఎంతోమంది ప్రజల నమ్మకాన్ని సంపాదించిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ వయసు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న నాయకుడు, ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక విజనరీ నాయకుడు. ఎప్పుడు నేటి గురించి కాకుండా ఆయన భవిష్యత్తు గురించి, అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికీ ఎంతో పాటుపడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ముందుకు అడుగులేస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి నాయకుడు మనకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం మనందరి అదృష్టం. ఆయన నాయకత్వంలో మనందరం పనిచేయడం, ముఖ్యంగా నేను ఆయన నాయకత్వంలో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి ఈరోజు మన సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని. ఆయనకి 75 అన్నది ఒక నెంబర్ మాత్రమే. ఇంత వయసులో కూడా ఆయన ఎంతో స్ట్రాంగ్గా పనిచేస్తూ మంచి పాలన అందిస్తూ ఉన్న 24 అవర్స్లో ఆయన 18 గంటలు పనిచేస్తూ మాలాంటి ఎంతోమంది యువతకి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. నాయుడుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చొరవ తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ రంగినేని కృష్ణయ్య, న్యాయవాది చించకృష్ణయ్య తదితరులు తెలిపారు. నాయుడుపేటలోని ఆసుపత్రిని వారు సందర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకళ ఆసుపత్రికి అవసరమైన వస్తువులు, సదుపాయాల గురించి నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విజయ్ భాస్కర్, సుబ్రహ్మణ్యం, దువ్వూరు మసోదన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఈశ్వరయ్య, సూరిబాబు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. చాలా సెంటర్ కూడా ఇది, చుట్టుపక్కల అన్ని విలేజ్లు కూడా సెంటర్. ఇటువంటి సెంటర్లో
మనకి మెయిన్ రోడ్లు ఏదైతే ఎన్హెచ్ ఉండదో ఆ రోడ్లో యాక్సిడెంట్ ఎప్పుడు జరుగుతాయని ట్రామా కేర్ సెంటర్ కోసం ఎంతో ప్రయత్నం చేసి నేను జిల్లా అధ్యక్షుడు ఉండగానే 2098 ఆ ప్రాంతంలో ప్రయత్నం చేసి ఇక్కడికి ట్రామా కేర్ సెంటర్ తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టం ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ చర్చకిచ్చి చెప్పండి, ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం అంటే అక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ కరెంటు సక్రంగా రాక మొత్తం ఇక్కడ కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ కూడా పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కావాల్సినటువంటి కూడా మీకు చెప్పారు. ఇక్కడ ఇది సెంటర్ ఆర్ఓ ప్లాంట్ అంటే నీళ్లు దాహం అనే దాన్ని చెప్పినట్టుగా 10 రూపాయల మాత్రం 20 రూపాయల బాటలు కొనాల్సిన దౌర్భాగ్య పరిస్థితుంది. వెంటనే ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా మేము మినిస్ట్రీ గారి దృష్టికి తీసుకుపోతాము. మేము చెప్పిన పాయింట్లన్నీ కూడా తీసుకుపోయి ఇక్కడ ప్రయత్నం చేసి ఈ హాస్పిటల్ ఇంకా డెవలప్ చేసే దానికోసంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దాదాపు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉన్నట్టు, ప్లస్ అదేవిధంగా వాటర్ ప్రాబ్లం. ఇక్కడ వాటర్ ప్లాంట్ లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే హాస్పిటల్కి వచ్చినంత పేదలు వచ్చి కనీసం వీళ్ళ హాస్పిటల్కి వచ్చి 10 రూపాయలు మాత్రం కొనేదానికి వస్తే 20 రూపాయలు బాటిల్ నీళ్ళు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాటర్ ప్లాంట్ అనేది నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఎక్స్రే స్కాన్స్ ఉండాలి. తర్వాత బ్లడ్ స్టోరేజ్ రూమ్ కావాలి. ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ రూము, Q2 ప్లాంటు, ట్రామా కేర్ సెంటరు, తర్వాత డయాలజీ సెంటరు, ఫోటో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ బయటపడ్డాయి. ఈరోజు బీజేపీ వాళ్ళు గట్టిగా ప్రజల సమస్య కోసం పోరాడుతున్నారు. ప్రజలు మేము కూటమి ఉన్నా కూడా సరే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ విధంగా తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అయితే ఆ విధంగా పరిష్కరించే మార్గంగా కోరుకుంటూ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏమేమి లేవు. ఇక్కడ కొంతమంది పేషెంట్లు ఇంజక్షన్ కూడా బయట సూది కూడా సిరంజ్ కూడా తెచ్చుకోండి అనే పరిస్థితి కొంతమంది పేషెంట్లు చెప్తున్నారు. అలాంటి లోటు రాకుండా ఉండేదానికి వాళ్ళకి మందులు గవర్నమెంట్ సప్లై ఇస్తుందా లేదా, ఇక్కడ రూములు ఎలా ఉన్నాయి, ఇక్కడ పనిచేసే సిబ్బంది ఎలా ఉన్నారు, అదేవిధంగా డాక్టర్స్ వీళ్ళందరూ కూడా మేము అడిగి తెలుసుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు కోట మండలంలోని విద్యానగర్లో ఉన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వాకా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, చల్లా వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, చంచయ్య, పుట్టయ్య, సాయి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు సమీపంలోని జాతీయ రహదారి కోడల్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం. లారీని మరో లారీ ఢీకొనడంతో డ్రైవర్ క్లీనర్ కు గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ మనోజ్ కుమార్. గోశాలపై తప్పుడు ప్రచారం చేసేవారు శిక్ష అనుభవించాల్సిందే. తిరుపతిలోని గోశాలను పరిశీలించిన అనంతరం మాట్లాడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. లోకాల్లో తేడాలుంటే కేసులు తప్పవు. వాకాడు మండలం నెల్లిపూడి సమీపంలో ఉన్న అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద చేపల అమ్మకాలపై తనిఖీలు చేపట్టిన లీగల్ మెట్రల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వర్. విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు.
సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా నాయుడుపేటలో అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని మాట్లాడిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.